హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిహా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో సాఫ్ట్ ఇడ్లీలు రావడానికి మీకు ఒక టిప్ అనేది చెప్తాను. ముందుగా ఒక టీ గ్లాస్ మినపప్పు అండ్ కొన్ని సాబ్దానాలు అండ్ మెంతులు నానబెట్టండి. మూడు ఒకే దాంట్లో వేసి నానబెట్టండి. మెంతుల వల్ల ఇడ్లీ చేదవుతుందని అనుకోకండి, చాలా బాగుంటుంది. అసలు చేదు టేస్టే రాదు మీకు. అండ్ ఇంకో కొంచెం దాంట్లో ఇడ్లీ రవ్వ అనేది నానబెట్టండి. టీ గ్లాస్తో 3 నీట్గా వాష్ చేసి మళ్ళీ నానబెట్టండి వాటర్లో ఒక 2 అవర్స్. మినపప్పు అనేది నానుకున్నాక చూసారా ఎంత ఉందో, ఒక హాఫ్ డే నానబెట్టాలి. ఇది మినపప్పు అనేది మధ్యాహ్నం నానబెట్టి నైట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక మనకి ఇడ్లీ రవ్వ అనేది ఇలా ఉంటుంది 2 అవర్స్ తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు మినపప్పు అనేది మిక్సీలో వేసేసుకోండి. ఆ మినపప్పు సాబ్దానాలు కలుపుకొని బయట పెట్టండి నైట్ అంతా. అండ్ ఇప్పుడు మీ ఇడ్లీ బ్యాటర్ అనేది చూడండి, దీని ఫర్మెంటేషన్ ఎంత పఫీగా సాఫ్ట్గా ఉంటుందో. అండ్ చూస్తేనే మీకు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు అనేది అనిపిస్తూ ఉంటుంది మీకు. పఫీగా అండ్ గుడ్ ఫర్మెంటేషన్ కూడా అనొచ్చు దీన్ని. అండ్ మీ పిల్లలు ఇష్టపడి తింటారు. చూసారుగా, ఇలా సాఫ్ట్ ఇడ్లీలు అనేది మీరు కూడా ట్రై చేయాలని అనుకుంటున్నాను. ఈ ట్రిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిహా వ్లాగ్స్. థ్యాంక్ యూ.